హాయ్ అండి, బ్రౌన్ రైస్ బియ్యం పిండితోటి మురుకులు చేసుకునే విధానం చూపిస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అట్లా మనం చేతిలో వేసుకొని ఇట్లా ఇట్లా ఇంచితేనే మురుకులు 2 రకాల మురుకులు చేసుకోవచ్చు అండి. బాగా తునిగిపోతున్నాయి చూడండి. దీనికి ఏమేమి కావాలనో చూపిస్తాను. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారండి. ఈ విధంగా చేసుకోండి. నేను 1 కప్పు బ్రౌన్ రైస్ బియ్యం పిండి తీసుకున్నానండి. ఫస్ట్ ఒక గిన్నెలోకి స్టీల్ గిన్నెలోకి తీసుకున్నాను. నేను 3 కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను అండి. మంచిగా కలిసేటట్టు కలబెట్టుకోవాలండి. ఫస్ట్ మొత్తం 2 బాగా మిక్సింగ్ అయ్యేటట్టు కలబెట్టుకున్న తర్వాత బాగా మంచిగా కలబెట్టుకోవాలండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. నేను దంచి పెట్టుకున్న వాము 1 స్పూను దంచి పెట్టుకున్నానండి. బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను. జీలకర్ర కూడా 1 స్పూను మొత్తం పౌడర్ లాగా చేసుకున్నాను. తర్వాత మిరియాలు కూడా 1 స్పూను పౌడర్ లాగా చేసుకున్నానండి. అట్లా 3 వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సింగ్ అయ్యేటట్టు కలబెట్టుకుంటున్నాను అండి. టేస్ట్ సూపర్గా ఉంటాయండి. ఇట్లా చేసుకోండి. నేను ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను అండి. 1 స్పూను పసుపు వేసుకుంటున్నాను. కొంచెం కారప్పొడి వేసుకుంటున్నాను అండి. నేను మిరియాలు వేసుకున్నా కాబట్టి అందుకోసం కొంచెం కారం వేసుకున్నాను. మొత్తం అంతా కలిసేటట్టు కలబెట్టుకోవాలండి. ఫస్ట్ ఇట్లా బ్రౌన్ రైస్ తోటి మురుకులు కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నానండి. నేను మురకల్లోకి వేసుకొనికి ఆయిల్ ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకుంటున్నాను అండి. అట్లా వేడి నూనె పిండిలో వేసుకుంటున్నా అండి. మనం వెంటనే చేయి పెడితే కనుక చేతులు కాలుతాయి. స్పూన్ తీసుకొని స్పూన్తో కలబెట్టుకోవాలండి. నేను 1 స్పూన్ తీసుకొని మొత్తం పిండినంతా అట్లా కలిసేటట్టు అట్లా కలబెట్టుకుంటేనే చల్లారుతుంది. ఆ తర్వాత మనం చేత్తో కలబెట్టుకొని వాటర్ వేసుకొని పిండి అనేది పిసుకోవాలండి. మొత్తం అంతా అట్లా ఉండలు కట్టినట్టువన్నీ అట్లా పిసికేసుకోవాలండి. పిసికేసుకొని పిండి అంతా బాగా కలిసేటట్టు అట్లా ఆయిల్ అనేది వేసుకుంటే కనుక మనకు బాగా మురుకులు అనేది టేస్ట్ వస్తాయి. బాగా పొంగుతాయండి. అట్లా కాంచి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నేను మనకు సరిపడే వాటర్ అండి వేసుకొని అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా మనకు మురుకులు పిండుకునే మనం అట్లా పిండి అనేది కలిపి పెట్టుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లోనే ఎటువంటి కల్తీ లేకుండా కెమికల్స్ అన్నీ బయట టేస్టింగ్ సాల్ట్ అవన్నీ వేస్తారండి. అవన్నీ లేకుండా మన హెల్త్ ఖరాబ్ కాకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. నేను ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడి అయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా మంచిగా అట్లా పిసికేసుకోవాలండి పిండి అనేది. నేను ఒక చిట్టు దాంట్లో పెట్టుకుంటున్నాను. మురుకులు పిండుకునే చిట్టు
ఇప్పుడు అట్లా సిమ్లే మనం పిండేటప్పుడు సిమ్లే కలిసి తిప్పుకోవాలండి, మళ్ళీ హైలోకి తిప్పుకోవాలి పిండేసిన తర్వాత. మళ్ళీ ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్కు తిప్పుకుంటున్నా అండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటాయండి ఈ విధంగా చేసుకుంటేనా. జీలకర్ర వాము అట్లా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇట్లా వేసుకుంటే కన్నా మొత్తం పిండిలో అంతా కలుస్తుందని చెప్పి పౌడర్లాగా చేసి వేసుకున్నానండి. అలా మొత్తం అన్నీ తీసేసుకోవాలండి ఫస్ట్. అట్లే కొన్ని అట్లా చిన్న చిన్న ముక్కలుగా ఉండేటివి వదిలేస్తే కన్నా మాడిపోతాయి. మళ్ళీ రెండోది కూడా వేసుకున్నానండి. రెండోది కూడా చుట్టనే పిండుకున్నాను. ఇప్పుడు ఇంకా కొంచెం కాలాలండి, ఇంకా కొంచెంసేపు కాలిన తర్వాత తిప్పుకోవాలి. కొంచెం కాలిన తర్వాత తిప్పుకుంటేనే బాగుంటాయండి. నేను ఇంకో రకం మురుకులు కూడా చూపిస్తున్నానండి. మనం ప్లేటు అది మురుకులు పిండే కింద ప్లేట్లు ఉంటాయి కదండి, అవి మార్చుకొని రెండోది కూడా వెరైటీగా పిండుకోవచ్చు అండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే కానీ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని కంటిన్యూగా వస్తాయండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే వీడియోస్ పెడతానండి. టేస్ట్ సూపర్గా ఉంటాయండి. ఇలా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. దీంట్లో ఇంకా 3-4 రకాలు వైట్ కూడా వేసుకోవచ్చు అండి. నేను 5 ఖాళీ శనగపిండి, బ్రౌన్ రైస్, బియ్యం పిండి మాత్రమే తీసుకున్నాను. ఇంకొకసారి చేసినప్పుడు వీడియో కూడా పెడతానండి. బ్రౌన్ రైస్ మురుకులు రెడీ అండి. బాయ్ అండి.